నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. గల్ఫ్ దేశాల్లో పాకిస్తానీల అక్రమ భిక్షాటనం, వీసా ఉల్లంఘనపై సౌదీ అరేబియా తీవ్ర ఆగ్రహం. మక్కా మదీనా ప్రాంతాల్లో భిక్షాటనపై సౌదీ జీరో టాలరెన్స్. తమ పౌరులను బతిమాలుతూ బిచ్చగాళ్ల దేశం అంటున్నారు, పరువు తీయొద్దు అంటూ అడ్వైజరీ జారీ చేసిన పాకిస్తాన్. భిక్షాటన పాల్పడితే సౌదీ పోలీసుల చేతుల్లో అరెస్ట్ అయ్యి జైలు పాలవుతారని హెచ్చరిస్తూ వీడియో రిలీజ్ చేసిన పాక్. అంతర్జాతీయ బిచ్చగాళ్ల దేశం అనే ముద్ర పడకుండా పాకిస్తాన్ నానా తంటాలు. ఒక దేశం ఆర్థిక సంక్షోభంలో మునిగితే అంతర్జాతీయ సంస్థల దగ్గర అప్పుల కోసం చేతులు చాచవచ్చు, కానీ తమ దేశ పౌరులే విదేశాలకు వెళ్ళి బిచ్చగాలుగా మారుతున్నారన్న మచ్చపడితే పవిత్రమైన మక్కా మదీనా నగరాల పేరుతో విదేశీ వీధుల్లో అడుక్కుంటున్నారన్న దారుణమైన ఆరోపణలతో విమానాశ్రయాల్లోనే సొంత పౌరులను నిలిపివేయాల్సిన దుస్థితి వస్తే సరిగ్గా ఇప్పుడు పాకిస్తాన్కి ఎదురవుతున్న కరడుగట్టిన అవమానం ఇదే. ఉమ్రా వీసాలు, టూరిస్ట్ పర్మిట్లను అడ్డు పెట్టుకుని గల్ఫ్ దేశాల్లో భిక్షాటనకు దిగుతున్న పాకిస్తానీలపై సౌదీ అరేబియా ఉక్కుపాదం మోపుతుంది. వేలాది మందిని డిపోర్ట్ చేసి వెనక్కి పంపడమే కాదు, ప్రయాణాలపై ఏకంగా 15 ఏళ్ల నిషేధం కూడా విధించేసింది. మరోవైపు పాక్ విమానాశ్రయాల్లోనే 66,000 మందికి పైగా ప్రయాణికులను అధికారులు ఆప్లోడ్ చేశారు. అసలు ఆకలి కడుపులు విదేశీ వీధుల్లో చేయి చాచేలా చేస్తున్న ఈ అంతర్జాతీయ మాఫియా ఏంటి? పవిత్ర యాత్రలను వ్యాపారంగా మార్చిన ఆర్గనైజ్డ్ బెగ్గింగ్ రింగ్స్ కథేంటి? సౌదీ ఇచ్చిన కఠిన హెచ్చరికలతో ఇస్లామాబాద్ను చుట్టుముట్టిన ఆ దౌత్య సంక్షోభంపై స్పెషల్ రిపోర్ట్. ఒకప్పుడు పాకిస్తాన్ నుంచి గల్ఫ్ దేశాలకు ప్రయాణం అయ్యారంటే అది ఉద్యోగం కోసమో వ్యాపారం కోసమో ఉండేది, కానీ కాలం మారింది. ఇప్పుడు పాకిస్తాన్ పాస్పోర్ట్ కనిపిస్తే చాలు ఇమిగ్రేషన్ కౌంటర్ల దగ్గర అనుమానంగా చూసే పరిస్థితి వచ్చింది. విదేశాలకు వెళ్ళి భిక్షాటన చేయడం, వీసా నిబంధనలను విచ్చలవిడిగా ఉల్లంఘించడం, అక్రమ నివాసాలు ఏర్పరచుకోవడం, ఇవన్నీ పాకిస్తాన్పై గల్ఫ్ దేశాల నిఘాను మరింత కఠినంగా మార్చేశాయి. ముఖ్యంగా ముస్లిం ప్రపంచానికి అత్యంత పవిత్రమైన మక్కా మదీనా నగరాల్లో భిక్షాటనను, అనధికార చందాల వసూళ్లను సౌదీ అరేబియా అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణిస్తుంది. ఉమ్రా వీసాలను భిక్షాటన కోసం దుర్వినియోగం చేయవద్దంటూ పాకిస్తాన్ ప్రభుత్వానికి సౌదీ అధికారులు నేరుగా వార్నింగ్ ఇచ్చారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడే అంతర్జాతీయ దందాలో అసలు ట్విస్ట్ బయటపడింది. విదేశీ వీధుల్లో అడుక్కుంటున్న ప్రతి పాకిస్తానీ కేవలం పేదరికం వల్లే ఆ పని చేయడం లేదు. దీని వెనుక బలీయమైన ఆర్గనైజ్డ్ బెగ్గింగ్ రింగ్స్ పనిచేస్తున్నాయి. అంటే పక్కా ప్లాన్తో నడిచే ఒక అంతర్జాతీయ బిచ్చగాళ్ల మాఫియా. పాకిస్తాన్లోని గ్రామీణ ప్రాంతాల నుంచి పేదలను ఎంపిక చేయడం, వాళ్లకు వీసాలు సమకూర్చడం, విమానం టిక్కెట్లు కొనిచ్చి సౌదీకి ఎక్కించడం, అక్కడ భిక్షాటన చేయించి వచ్చే సంపాదనలో ఏజెంట్లు వాటాలు నొక్కేయడం, మనిషి ఆకలిని, నిస్సహాయతను ఒక బహుళ కోట్ల బిజినెస్గా మార్చుకున్న నెట్వర్క్ ఇది. మరి ఇదంతా పాకిస్తాన్ అంతర్జాతీయ ప్రదర్శనను బొంద పెడుతుందని అక్కడ ఎఫ్ఐఏ అధికారులు పార్లమెంటరీ ముందు అంగీకరించాల్సి వచ్చింది. సౌదీ అరేబియా దెబ్బకు ఇప్పుడు ఇస్లామాబాద్లోని పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. దాంతో పాక్ ప్రభుత్వం సొంత విమానాశ్రయాల్లో తనిఖీలను కఠినతరం చేసింది. 2025లోనే వివిధ విమానాశ్రయాల నుంచి మొత్తం 66,154 మంది ప్రయాణికులను పాక్ అధికారులు ఆఫ్లోడ్ చేసి ప్రయాణికులను అడ్డుకున్నారు. అయితే ఈ ఆఫ్లోడ్ అయిన వారందరూ బిచ్చగాళ్ళు అని చెప్పలేము. వీసా డాక్యుమెంట్లలో తేడాలు, నకిలీ పత్రాలు, అక్రమ వలసలు, అనుమానాలు, ఇక ట్రాఫికింగ్ కదలికల వల్ల వీరిని నిలిపివేశారు. కానీ ఒక్క ఏడాదిలోనే ఏకంగా 66,000 మందిని విమానాలు ఎక్కకుండా అడ్డుకోవాల్సి వచ్చిందంటే పాకిస్తాన్ నుంచి విదేశాలకు సాగుతున్న అక్రమ ప్రయాణాల నెట్వర్క్ ఎంతలా విస్తరించిందో స్పష్టమవుతుంది. మరోవైపు గల్ఫ్ దేశాల నుంచి తిరిగి వస్తున్న డిపోర్టేషన్ల సంఖ్య కూడా పాకిస్తాన్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. అధికారిక లెక్కల ప్రకారం 2025లో జీసీసీ దేశాల నుంచి వివిధ నిబంధనల ఉల్లంఘన కింద మొత్తం 38,616 మంది పాకిస్తానీయులు డిపోర్ట్ అయ్యారు. ఇందులో కేవలం సౌదీ అరేబియా నుంచి 27,692 మందిని వెనక్కి పంపించేశారు. ఇక యూఏఈ నుంచి 6,794 మంది, ఒమన్ నుంచి 2,537 మందితో పాటు బహ్రెయిన్, ఖతార్, కువైట్ దేశాల నుంచి కూడా వేలాది మందిని తిప్పి పంపారు. మరి ఇందులో వీసా గడువు ముగియడం, చట్టవిరుద్ధంగా నివసించడం వంటి అనేక కారణాలు ఉన్నప్పటికీ ఆర్గనైజ్డ్ బెగ్గింగ్ నెట్వర్క్ ఒక కరుడుగట్టిన భాగంగా బయటపడడం దౌత్య వర్గాల్లో పెద్ద తుఫానే రేపింది. సౌదీ అరేబియా వైఖరి ఇప్పుడు చాలా స్పష్టంగా ఉంది. పవిత్ర నగరాలను, పవిత్రతను భంగపరిచే ఏ చర్యలైనా సహించేది లేదని తెగేసి చెప్పింది. ఉమ్రా వీసాపై వచ్చి భిక్షాటనకు పాల్పడే వారిని వెంటనే అరెస్టు చేసి డిపోర్ట్ చేయడమే కాకుండా వారిపై 15 ఏళ్ల పాటు సౌదీలోకి అడుగు పెట్టకుండా ట్రావెల్ బ్యాన్ విధిస్తుంది. అంతేకాదు డిజిటల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలు, ఇక ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా రోడ్లపై భిక్షాటన చేసే ముఠాలను పట్టుకుని కఠిన జైలు శిక్షలు వేస్తుంది. సౌదీ నుంచి వస్తున్న ఈ కఠిన చర్యల సంకేతాలు
పాకిస్తాన్ ప్రభుత్వం కూడా తమ పౌరులకు వరుస ప్రకటనల ద్వారా హెచ్చరికలు జారీ చేయాల్సి వస్తుంది. గల్ఫ్ చట్టాలను గౌరవించాలని, భిక్షాటనకు వెళ్లి దేశ పరువు తీయొద్దని వేడుకునే పరిస్థితికి దిగజారింది. కొందరు చేసే ఈ అక్రమ దందా నిజాయితీగా ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం గల్ఫ్ వెళ్లాలనుకునే వేలాది మంది సాధారణ పాకిస్తానీ యువకులు తీవ్రంగా నష్టపోతున్నారు. వారి వీసా ప్రాసెసింగ్ తీవ్రమైన అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. ఇమిగ్రేషన్ కౌంటర్ల దగ్గర గంటల తరబడి అదనపు స్క్రీనింగ్ పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఉమ్రా యాత్రకు వెళ్లే నిజమైన భక్తులు కూడా అనుమానపు నీడలోనే ప్రయాణించాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఒకవైపు అంతర్జాతీయ రుణాలు, అప్పుల కోసం ప్రపంచం ముందు చేతులు చాస్తున్న పాకిస్తాన్కు మరోవైపు విదేశీ వీధుల్లో అడుక్కుంటున్న సొంత పౌరుల ఉదంతాలు కోలుకోలేని దెబ్బలుగా మారుతున్నాయి. ఇది కేవలం సౌదీ అరేబియాతో ముగిసే సమస్య కాదు. యుఏఈ, బహ్రెయిన్ వంటి ఇతర గల్ఫ్ దేశాల్లో కూడా పాక్ పౌరులు వీసా నిబంధనలను అత్యంత కఠినతరం చేశాయి. ఈ భిక్షాటన, అక్రమ వలసల నెట్వర్క్ గల్ఫ్ దాటి ఆఫ్రికా, ఆగ్నేయ ఏషియా, యూరప్ వైపు కూడా విస్తరిస్తుందని పాకిస్తాన్ అంతర్గత భద్రతా సంస్థలే హెచ్చరిస్తున్నాయి. ఇక పాకిస్తాన్ సొంత పార్లమెంటరీ కమిటీలు కూడా ఈ అంశంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. విదేశాల్లో దేశ ఇమేజ్ను దిగజారుతున్న ఏజెంట్లపై, నకిలీ ట్రావెల్ ఆపరేటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్నాయి. సౌదీ అరేబియా ఇప్పటికే తన సందేశాన్ని స్పష్టంగా ఇచ్చేసింది. పవిత్ర నగరాల్లో భిక్షాటన, వీసా దుర్వినియోగానికి జీరో టాలరెన్స్. ఇప్పుడు ప్రశ్నల్లా ఒకటే: విమానాశ్రయాల్లో ప్రయాణికులను నిలిపివేయడం వల్ల ఈ సమస్య తీరుతుందా, లేక ఈ పేదరికాన్ని వ్యాపారంగా మార్చుకున్న కరడుగట్టిన ఏజెంట్లు, మాఫియా నెట్వర్కులు వేళ్లను పాకిస్తాన్ తెగ నరకగలదా? అది చేయలేకపోతే గల్ఫ్ నుంచి తిరిగి వచ్చే డిపోర్టేషన్ విమానాల సంఖ్య పెరగడమే కాదు, ప్రపంచ పటంలో పాకిస్తాన్ పాస్పోర్టుకు మిగిలిన కొద్దిపాటి గౌరవం కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం అన్నది ఖాయం. మొత్తానికి సౌదీ అరేబియా కఠిన వైఖరితో పాకిస్తాన్ రాజకీయ దౌత్య వర్గాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. పవిత్ర యాత్రలను సైతం వ్యాపారంగా మార్చుకుంటున్న బెగ్గింగ్ మాఫియాను పాకిస్తాన్ ప్రభుత్వం నిజంగానే అణచివేయగలుగుతుందా, లేక సౌదీ అరేబియా విధించబోయే తీవ్రమైన వీసా ఆంక్షలకు బలవుతుందా? రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం పాకిస్తాన్ సౌదీ సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.